సో నిన్న మనము ఇన్ ఆపరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదండి. ఓకే. సో ఇన్ ఆపరేటర్ అనేది, సో ఎక్కడైతే ఆర్ కండిషన్స్, మల్టిపుల్ ఆర్ కండిషన్స్ ఉంటున్నాయో దానికి రీప్లేస్మెంట్ గా మనము ఇన్ కండిషన్ లో సో ఇవన్నీ మనము ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే కదండి. సో తర్వాత మనము లైక్ ఆపరేటర్ గురించి మాట్లాడదాం. ఓకే. సో నేను అది చెప్పినంత వరకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు బ్రో. ఓకే. ఏమైనా రాసుకుంటున్నారా? జస్ట్ వీడియో ఇచ్చేటప్పుడు రాసుకుందాం అనుకుంటున్నారా? ఓకే. నేను రన్నింగ్ నోట్స్ రాస్తున్నా. ఓకే. గుడ్ గుడ్. సో ఇప్పుడు మనము లైక్ ఆపరేటర్ గురించి మాట్లాడదామండి. ఓకే. లైక్ ఆపరేటర్ ని దేనికి వాడతారు అంటే, సో ఇప్పుడు మనం ఇన్ ఆపరేటర్ అంటే ఏం చెప్పామండి? జస్ట్ ఏదైనా ఆర్ కండిషన్ లో ఉన్న వాల్యూస్ ని ఇట్లాగా రాసుకోవచ్చు అని చెప్పాను. ఓకే. ఇది నాట్ ఓన్లీ, ఇది గుర్తుపెట్టుకోనండి. సో నాట్ ఓన్లీ ఇంటీజర్లకే కాదు, ఈవెన్ మనం స్ట్రింగ్స్ కూడా రాసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ ఇంటీజర్ కనుక్కోండి. కనెక్ట్ ఫ్రమ్ కస్టమర్ కస్టమ్ equal to, for example, I want to be ఓకే. ఇంకొక అతని పేరు అదే విధంగా కస్టమర్ నేమ్. ఓకే. ఇంకొకరి పేరు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు. ఓకే. సో ఇట్లాగా మనం ఈవెన్ నాట్ ఓన్లీ ఇంటీజర్స్ అనమాట, మనము స్ట్రింగ్స్ అయినా సరే ఇక్కడ జస్ట్ స్ట్రింగ్స్ ఇక్కడ పెట్టుకొని సింగిల్ కోట్స్ లో పెట్టుకొని ఓకే ఆర్ కండిషన్ లో ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? సో స్ట్రింగ్స్ కానీ ఏదైనా సరే మనం ఎన్ని కండిషన్ లో పెట్టుకొని రాసుకోవచ్చు అనమాట, ఆర్ కండిషన్ లో కూడా. ఓకే. సో మరి లైక్ ఆపరేటర్ అనేది దేనికి? ఓకే. సో ఆల్రెడీ ఫిల్టర్ కండిషన్స్ లో మనకి ఇప్పుడు నల్స్ కాని ఉంటే ఏ ఆపరేటర్ వాడాలని చెప్పానండి? ఈజ్ ఓకే ఆపరేటర్. ఓకే. సో నల్స్ ఉంటే ఈజ్ ఆపరేటర్ వాడాలండి. ఓకే. ఇప్పుడు అసలు లైక్ ఆపరేటర్ దేనికి వాడతారంటే, ఇప్పుడు నాకు ఒక ఎంప్లాయీ టేబుల్ ఉందండి. ఓకే. ఆ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నేమ్ అనేది ఉన్నాయి. ఓకే. రాజా అని, మోహన్ రాజా అని, నార్ల రాజా అని, సంధ్య అని, రాణి సంధ్య అని, దేవి సంధ్యారాణి అని, వాసు అని, ఇట్లా మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయండి. ఓకే. సో నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని మొన్న ఒకటి అడిగాను, గుర్తుందో లేదో. ఎవరైతే ఇక్కడ మనకి స్టార్టింగ్ వాల్యూస్ ఏతో ఉంటాయో వాళ్ళందరి రికార్డ్స్ మనకు కావాలి అని అంటే, సో మీరు ఏ విధంగా డిస్ప్లే చేయాలి? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ నేమ్ లో నేమ్ ఎండింగ్ విత్ ఏ. ఓకే. నేమ్ ఎండింగ్ విత్ ఏ అంటే ఏంటండి? మనకి ఎక్కడైతే ఎంప్లాయీ నేమ్ లో లాస్ట్, ఓకే, లాస్ట్ క్యారెక్టర్ అనేది ఏ అనే ఉన్న వాల్యూస్ అన్ని మనకి కావాలి, డిస్ప్లే కావాలి అంటే. ఈ కేసులో మనకి ఏమేమి డిస్ప్లే కావాలండి? సో ఎండింగ్ విత్ ఏ, ఏ అంటే ఈ కేసులో ఏమేమి కావాలి మనకి? ఏమేమి అవుట్పుట్ వస్తుంది దీంట్లో? ఈ మొత్తం వాల్యూస్ లో ఏమేమి వాల్యూస్ వస్తాయి మన డిస్ప్లేలో? ఆల్మోస్ట్ రాజా. లాస్ట్ రెండు తప్పితే అన్ని వస్తాయి. వెరీ గుడ్. ఓకే. సో అది ఏ విధంగా మనం అచీవ్ చేయాలి? ఓకే. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ స్టార్టింగ్ విత్ ఆర్. ఓకే. నేమ్ స్టార్టింగ్ విత్ ఆర్ అంటే ఎవరు రిజల్ట్స్ వస్తాయండి మనకి ఇక్కడ? ఓన్లీ టూ. ఓన్లీ టూ అంటే రాజా అండ్ దిస్. ఓకే. సో ఇట్లాగా మనకి డిస్ప్లే చేయటం. ఓకే. సో ఏ విధంగా మనకి డిస్ప్లే చేయాలి? స్టార్టింగ్ వాల్యూస్, లాస్ట్ వాల్యూస్, లేకపోతే ఫస్ట్ వాల్యూ ఏదైనా ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ అనేది ఏ అనేది ఉండాలి, అంటే సెకండ్ క్యారెక్టర్. అర్థమవుతుంది మీకు? అంటే మీరు ఫిల్టర్ కండిషన్ అనేది మీరు జోక్గా తీసుకోవద్దండి. ఈ ఫిల్టర్ కండిషన్స్ అంటే వెరీ క్రూషియల్ అనమాట. ఓకే. మనము ప్రతి ఒక్కటి ఇవన్నీ యూజ్ అవుతాయి. ఓకే. సో రియల్ టైమ్ లో మొత్తం ప్రతి ఒక్కటి మనకి యూజ్ అయ్యాయి. సో బీ కేర్ఫుల్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే. మీకు ఏదైనా డౌట్ గా ఉంటే ఇమీడియట్ గా అడగండి. ఓకే. సో ఇప్పుడు చూడండి,
ఇప్పుడు నా సినారియోస్ ఏమని చెప్పానంటే ఫస్ట్ వచ్చేసి నేమ్ ఎండింగ్ విత్ ఏ. ఓకే, నేమ్ ఎండింగ్ విత్ ఏ అంటే ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ ఏమైనా ఉండండి మనకు సంబంధం లేదు అది. ఓకే, ఏమన్నా వాల్యూస్ ఉంటే మనకు సంబంధం లేదు. ఓకే, కానీ లాస్ట్ లెటర్ మాత్రం ఏ ఉండేది అని ఉంటే ఎట్లా రాస్తారంటే కోరి చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ టేబుల్ నేమ్, దట్ ఈస్ కస్టమర్ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్. ఓకే, సో ఈ నేమ్, దిస్ ఈస్ యువర్ కాలమ్ నేమ్. ఓకే, దిస్ ఈస్ యువర్ కాలమ్ నేమ్. ఓకే, ఈ నేమ్ లైక్ వాట్. ఓకే, లైక్ ఆపరేటర్ అన్నమాట ఇది. ఓకే, మనం ఎట్లాగైతే ఈజ్ నల్ అని రాస్తున్నాము, ఓకే, అట్లాగనే ఇన్ కండిషన్ లో పెట్టేసి ఎట్లయితే రాస్తున్నామో ఇది లైక్ ఆపరేటర్ అనమాట. లైక్ ఆపరేటర్లు ఏంటంటే మనం సింగిల్ కోట్స్ పెట్టుకోవాలి. ఓకే, సింగిల్ కోట్స్ లో మీకు ఇట్లాగా పర్సంటేజ్ కానీ మన లైక్ ఆపరేటర్ లో మనము వాడేది ఏంటంటే పర్సంటేజ్ కానీ అండర్ స్కోర్ కానీ వాడతారండి. గుర్తుంటుందా? గుర్తుపెట్టుకోండి, లైక్ ఆపరేటర్ లో ఏమేమి వాడతారంటే మనము పర్సంటేజ్ కానీ లేకపోతే అండర్ స్కోర్ మాత్రమే వాడతారు. ఓకేనా? సో పర్సంటేజ్ వల్ల యూసేజ్ ఏంటి, అండర్ స్కోర్ వల్ల యూసేజ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఓకే, సో పర్సంటేజ్ అనేది మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి చాలా మందికి. పర్సంటేజ్ అంటే ఏవైనా ఉండొచ్చు ఇక్కడ ముందు, కానీ ఇక్కడ ఎండింగ్ విత్ ఏ అంటే ముందు ఏమైనా ఉండండి మనకు సంబంధం లేదంటే పర్సంటేజ్ రాసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో ఈ కేసులో నేమ్ ఎండింగ్ విత్ ఏ అంటే ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడు నేమ్ స్టార్టింగ్ విత్ ఆర్ అని రాశాను. ఓకే, నేమ్ స్టార్టింగ్ విత్ ఆర్ అంటే ఏమవుతుంది, స్టార్టింగ్ ఏముండాలి, ఆర్ ఉండాలి. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తాం, లైక్ అని చెప్పేసి ఆర్ రాసుకొని దాని తర్వాత ఏదైనా ఉంది మనకు సంబంధం లేదు, సో దానికి పర్సంటేజ్ పెట్టుకుంటాం. ఓకే, సో అదే విధంగా స్టార్టింగ్ 2 లెటర్స్ వచ్చేసి ఆర్ఏ అని ఉండాలి. ఓకే, తర్వాత ఏదైనా ఉండొచ్చు మనకు సంబంధం లేదన్నప్పుడు. ఓకే, అప్పుడు కూడా ఏం చేస్తారు మీరు, ఆర్ఏ అని చెప్పి తర్వాత పర్సంటేజ్ రాసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? అలా కాకుండా మధ్యలో క్యారెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ ఎక్కడైతే ఉందో, ఓకే, ఎస్ఏ ఎక్కడైతే ఉందో మధ్యలో, అంటే ఇటు ఏమైనా ఉన్న సంబంధం లేదు, ఇటు ఏమైనా ఉన్న సంబంధం లేదు, మధ్యలో ఎస్ఏ ఉన్న రికార్డ్స్ మాత్రమే నాకు కావాలి అని అంటే అప్పుడు ఏం చేయాలనంటే మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఏమైనా ఉన్నాయి లేదని మనం తెలుసుకోవాలంటే బిఫోర్ ఆఫ్టర్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో మీరు కన్సిడర్ ఏం చేయబలేదు అనుకున్నప్పుడు మాత్రం ఏం చేయొచ్చు అంటే పర్సంటేజ్ అనేది వాడుకోవాలి. ఓకేనా? గుర్తుంటుందా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ కస్టమర్ టేబుల్ వేర్ ఈ నేమ్ లైక్ అని చెప్పేసి పర్సంటేజ్ అంటే ఈ ముందు ఏదైనా ఉన్న సంబంధం లేదు, దాని తర్వాత ఏదైతే ఉందో నాకు ఆర్ఏ సంబంధించి కావాలి. సో ఈ క్వరీ నేను రన్ చేస్తే మనకి ఏ డేటా రావచ్చండి? సెకండ్, థర్డ్, లాస్ట్ సెకండ్, మోహన్ రాజా. ఇవి రావంటారా? వస్తాయన్న, రాజా వస్తుంది, మోహన్ రాజా వస్తుంది, ఫస్ట్ 3 పర్సంటేజ్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎక్కడ ఉంది ఇది, ఆర్ఏ, సెకండ్ లాస్ట్ 2 కూడా వస్తాయి అన్న. ఓకే, పర్సంటేజ్ అంటే ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ ఏం లేదు కదా, ఇది ముందైనా ఉండని లాస్ట్ అయినా ఉండని ఎక్కడైనా ఉండని అనేది కాదు, అంటే మధ్యలో, అంటే స్టార్టింగ్ లో ఏమైనా ఉన్నాయి, ఇక్కడ ఏం లేకపోతే అదే ఇస్తుంది, సో లాస్ట్ లో ఓకే. ఓకేనా? సో ఓకే, లేరా? ఎస్ నా ఓకే. కండిషన్ లేదు. ఓకే, అంటే ఇక్కడ పర్సంటేజ్ పెడితే దాని మీనింగ్ ఏంటంటే ముందు ఏమైనా ఉండొచ్చు. అర్థమవుతుందా? ఓకే. ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారంటే తర్వాత ఏదైనా ఉండొచ్చు, అట్లా. అది పర్సంటేజ్ గురించి. అంటే మీకు అర్థమవుతుంది కదా, పర్సంటేజ్ అంటే ఏంటంటే ఎన్ని క్యారెక్టర్స్ అయినా దానికి సంబంధం లేదు. ఓకే, అది 100 క్యారెక్టర్స్ అయినా ఉంటుంది, ఏమైనా మనకు సంబంధం లేదు. ఓకే, సో ఇక్కడ యామ్ పర్సెంట్ గురించి అదే అండర్ స్కోర్ గురించి మాట్లాడతాం. ఓకే, నాకు సెకండ్ క్యారెక్టర్ మాత్రం, ఓకే, సెకండ్ క్యారెక్టర్ ఏ ఉన్న రికార్డ్స్ మాత్రమే కావాలా. ఫస్ట్ అనేది ఏమైనా ఉండొచ్చు, అర్థమవుతుంది నేను చెప్పేది, ఫస్ట్ Yeah. ఏదైనా ఉండొచ్చు, సెకండ్ క్యారెక్టర్ మాత్రం ఏ అనేది ఉండాలి. ఓకే, దాని తర్వాత ఏమైనా ఉంది నాకు సంబంధం, అంటే సెకండ్ క్యారెక్టర్ అనేది నాకు ఏ ఉండాలి అంటున్నాను నేను. సో సెకండ్ క్యారెక్టర్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోనండి, ఇప్పుడు నేను ఇక్కడ అండర్ స్కోర్ తీసేసి జస్ట్ ఇట్లా ఇస్తానండి, దీని మీనింగ్ ఏమైంది చెప్పండి? దీని స్టార్టింగ్ ఏ అవుట్పుట్ ఉండాలి, ఏమైంది? స్టార్టింగ్ ఏ లెటర్ ఉండాలి, రిమైనింగ్ ఏది ఉన్నా పర్లేదు. రైట్.
కానీ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది సెకండ్ క్యారెక్టర్ ఏ రావాలి. అంటే ఫస్ట్ ఏమైనా ఉండదు. సో దానికోసం ఎస్. వాడేది అండర్స్కోర్ వాడతాం. ఓకేనా, అర్థమవుతుందా? ఎవరు? అదే విధంగా కంటైన్స్ 4 క్యారెక్టర్స్. ఓకే, సో నేను ఇంకా పర్సంటేజ్ ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ, జస్ట్ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి మాత్రం నాకు డిస్ప్లే కావాలి అంటున్నా. అప్పుడు ఈ సినారీలు ఏమొస్తాయి? ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ వస్తుంది అన్న. ఓకే, సో అదే విధంగా మనకి నేను చెప్పాను గుర్తుందా? సో 1981లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ కస్టమర్ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలి అని అంటే మనం ఏం చేసాము, బిట్వీన్ ఆపరేటర్ ఒకటి రాసుకొని 0101 ఓకే 1981 అండ్ ఐ మీన్ 31st and 12 1981 అని చెప్పేసి మనం బిట్వీన్ ఆపరేటర్లో రాసుకున్నాం. ఓకే, సో ఇక్కడ నేనేం చేశానంటే సింపుల్ గా లైక్ ఆపరేటర్ పెట్టేసి పర్సంటేజ్ అని చెప్పేసి అటు ఇటు పెట్టేసి 1981 కొట్టేసాను. ఓకే, సో ఈ కేసులో కూడా మనకి ఏమవుతుందండి, డేటా అనేది వస్తుందా రాదా? వస్తుందన్న. సో అర్థమవుతుందా? పర్సంటేజ్ ఎప్పుడు వాడుకోవాలి? మీకు ఏమైనా ఎన్నైనా క్యారెక్టర్స్ ఉన్నాయండి మనకి సంబంధం లేనప్పుడు పర్సంటేజ్కి వెళ్ళాలి. మీరు సింగిల్ క్యారెక్టర్తో వర్క్ చేసేటప్పుడు మాత్రం అండర్ స్కోర్తో వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడేమో నేనేం చెప్పానంటే అండర్ స్కోర్తో ఉన్నవి అనే చెప్పాను. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నాకు సచిన్ టెండూల్కర్, రాజా మోహన్, సంధ్యా రాణి ఓకే సమ్ నేమ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇట్లాగా మనకి నేమ్స్ ఉన్నాయి అనుకోండి. సంపత్ ఇక్కడ అండర్ స్కోర్ ఓకే, సో నేను ఇట్లా రాశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, రాసినప్పుడు మీరు గమనించండి ఒక్క నిమిషం. ఇక్కడ నాకు అండర్ స్కోర్ లో ఉన్నట్టు గెట్ అండర్ స్కోర్ రికార్డ్స్ అంటే సచిన్ టెండూల్కర్ రావాలి, రాజా మోహన్ రావాలి అండ్ సంపత్ ఈ పర్సన్ కూడా నాకు కావాలి. సో ఎంతమంది అప్పుడు 3 మెంబర్స్ రావాలి. సో ఇప్పుడు ఏ విధంగా మనము అండర్ స్కోర్ ఉన్న రికార్డు తీసుకోగలుగుతాం? జనరల్ గా మనం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. సో ఇది మీరు మర్చిపోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండర్ స్కోర్ అనేది మర్చిపోండి. ఓకే, సో జనరల్ గా అండర్ స్కోర్ ఉన్న రికార్డ్స్ కావాలంటే మీరేం చేస్తారు జనరల్ గా? సెలెక్ట్ ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఎంప్లాయీ నేమ్ ఓకే లైక్ అని చెప్పేసి ఓకే మనకేం చేయొచ్చు, పర్సంటేజ్ అనేది ఎక్కడైనా ఉన్నానని మధ్యలో వచ్చేసి అండర్ స్కోర్ పెట్టారు. ఓకే, సో అదేమైతుంది, సో అండర్ స్కోర్ ఉంది కాబట్టి మనకి మొత్తం వచ్చేస్తుంది మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా వచ్చేసి అండర్ స్కోర్ అంటే మీనింగ్ ఏంది, ఒక క్యారెక్టర్ సంబంధించింది. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇది అన్డిఫైన్ అంటే ఐ మీన్ లైక్ ఆపరేటర్ లో అది ఒక క్యారెక్టర్ గురించి చూస్తుంది కాబట్టి, కానీ ఇది క్యారెక్టర్ కాదు కదా. ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే ఒక వాల్యూ అంటే ఒక నేమ్ లోని క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మనకు కావాలి కాబట్టి అండర్ స్కోర్ తో ఉన్న వాల్యూస్ అన్ని మనం తెచ్చుకోవాలి కాబట్టి దానికి ఎస్కేప్ అనేది ఒక వాడుకోవచ్చు అనమాట ఇది. ఓకే, సో బ్యాక్ స్లాష్ వాడుకొని అండర్ స్కోర్ ఉన్న రికార్డ్స్ మొత్తం తెచ్చుకోవచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అర్థమైందన్న. అట్లా సో కొన్ని ఇంటర్వ్యూస్ లో ఐ మీన్ నా స్టార్టింగ్ కెరీర్ లో ఈ క్వశ్చన్ అడిగారు. ఓకే, సో యాక్చువల్గా నాకు ఒక టేబుల్లో ఒక ఎంప్లాయీ నేమ్ ఉంది, ఆ ఎంప్లాయీ నేమ్ అండర్ స్కోర్ తో ఉన్నాయి, అండర్ స్కోర్ తో ఉన్న రికార్డ్స్ మాత్రం నాకు కావాలి అని అడిగారు. ఓకే, సో ఇలా మనం రాసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇట్లాంటి అడగటం లేదు. ఇప్పుడు అంతా జాయింట్స్, కార్ జాయింట్స్, లీనర్ జాయింట్స్, ఆ జాయింట్, ఈ జాయింట్ అని చెప్పేసి పెద్ద పెద్దగా అడుగుతున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా అంతా ఏంటంటే సింపుల్ అంటే మీకు ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎట్లా వాడుకోవాలి ఇవన్నీ చెప్పాను కదా. ఇది ఎక్కువ అంటే మీరు లైఫ్ లో ఏది గుర్తుపెట్టుకోకపోయినా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏంటిదనంటే
ఫ్లో ఆఫ్ క్లాసెస్ అంటారు వీటిని. ఓకే, ఫ్లో ఆఫ్ క్లాసెస్ అంటే ఏంటంటే మనకి క్లాసెస్ అనేది ఉంటాయన్నమాట. డేటాబేస్ కలిపితే మనకి క్లాసెస్ అనేది ఉంటాయన్నమాట. ఏమేమి క్లాసెస్ ఉంటాయంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుతున్నాం కదా, మీరు అడగొస్తున్నాను ఏంది ఈ ఫ్రమ్ అంటే ఏంటి, ఈ సెలెక్ట్ అంటే ఏంటి, తర్వాత వేర్ రాస్తుంది. ఓకే, ఇవన్నీ ఏంటి అని అంటే ఇవన్నీ ఏంటి అంటే క్లాసెస్ అంటారు. ఓకేనా? సో మీరు అర్థం చేసుకోవాల్సింది క్లాసెస్ కూడా ఎట్లాగానంటే ఫస్ట్ ఏది రన్ అయింది తర్వాత ఏది రన్ అయింది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి డేటాబేస్ లో క్లాసెస్ ఉంటుంది. మ్యాక్సిమం సెలెక్ట్ అనేది క్లాస్ ఉంటుంది, తర్వాత సమ్ క్లాస్ ఉంటుంది, దాని తర్వాత వేర్ క్లాసు మనం రాసే చూపిస్తాం. జస్ట్ సెలెక్ట్, సమ్, తర్వాత వేర్ క్లాసు, దాని తర్వాత మనం ఏం రాస్తామంటే హ్యావింగ్ క్లాస్ రాస్తామండి. ఓకే, హ్యావింగ్ కానీ లేకపోతే గ్రూప్ బై, తర్వాత ఆర్డర్ బై, తర్వాత జాయిన్, ఇట్లాగా మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇట్లాగా కొన్ని క్లాసెస్ మనకు ఉన్నప్పుడు క్లాసెస్ లో మనకి ఏ విధంగా మనం రాసుకోవాలంటే కూర్చోండి. ఫస్ట్ ఫ్లో ఆఫ్ క్లాసెస్ అనమాట. ఫ్రమ్ క్లాస్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ క్లాస్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఏ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే జాయిన్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జాయిన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే వేర్ క్లాస్. వేర్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రూప్ బై. ఓకే, సో గ్రూప్ బై అయిపోయిన తర్వాత హ్యావింగ్, హ్యావింగ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్, సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆర్డర్ బై. సో ఈ విధంగా మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, సో మీరు అడగొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొరీ నేను ఇచ్చాను అనుకోండి, వీటిలో ఫస్ట్ ఏది రన్ అయిందంటే చెప్పండి, ఈ మొత్తం కొరీలు ఏది ఫస్ట్ రన్ అయింది? ఫస్ట్ ఫ్రమ్ అయిద్దన్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జాయిన్ లేదు, నెక్స్ట్ వేర్ ఉంది. దీంట్లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి మొత్తం? 3 ఉన్నాయన్న. అంటే సెలెక్ట్ సెలెక్ట్ తీసేస్తే ఫ్రమ్ వేరు ఉంది. ఇది రన్ అయితే నెక్స్ట్ వేరే అవుతుంది బాబాయ్. నెక్స్ట్ సెలెక్ట్ అయితే ఓకేనా? సో అలాగనే మనం ప్రతి ఒక్కటి ఇట్లాగా రాసుకోవాలి. అంటే జస్ట్ ఎట్లా రాయాలో కూడా నేను నేర్చుకుంటాను. అన్నా అంటే ఇది సిమిలర్ టు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అంతే కదన్నా ఇది? అవును, ఓకే. ఇది ఫస్ట్ మనకి ట్రైనింగ్. ఓకే, దాని తర్వాత ఇవన్నీ కోర్జీలు. ఉమ్. ఓకే, ఇంజనీర్ లేకపోతే ఏమైతే ఖాళీగా నిలబడాల్సింది అంతే కదా. సో అంతే. సేమ్ అట్లాగనే మన ఫ్రంట్ క్లాస్ అనేది కూడా ఇంజిన్ అనమాట. అంటే ఫ్రంట్ క్లాస్ లోనే మనకి టేబుల్ డేటా అనేది లోడ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఇక్కడ ఫ్రమ్ రాయటంతోనే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది అంటే ఏంటంటే టేబుల్ డేటా అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. దానికి అంటే ఫస్ట్ టేబుల్ ఇన్ఫర్మేషన్ అనేది లోడ్ అవుతుంది. దాని తర్వాత వేర్ క్లాస్ తీసుకున్న తర్వాత వేర్ క్లాస్ లో ఈ టేబుల్లో ఉన్న డేటా అనేది ఫిల్టర్ అవుట్ చేసింది. ఓకే, సో ఫిల్టర్ అయిన డేటాని ఇక్కడ నుంచి ఇది డిస్ప్లే చేస్తుంది. అర్థమవుతుందా? మీరు వేర్ క్లాస్ లేదనుకోండి, ఓకే, సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని వేసేస్తుంది. సో ఫస్ట్ ఏం చెప్పాను, ఫ్రమ్ క్లాస్ రన్ అయిపోయింది చెప్పాను. ఫ్రమ్ క్లాస్ అంటే ఏంటి? టేబుల్. టేబుల్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మొత్తం డిస్ప్లే చేసింది. అదే విధంగా వేర్ క్లాస్ గా ఉంటే ఫస్ట్ ఏం చేస్తుంది, టేబుల్ కి డేటా లోడ్ చేసుకుంటుంది. దాని తర్వాత వేర్ క్లాస్ కాబట్టి వేర్ క్లాస్ లో ఉన్న ఫిల్టర్ కండిషన్ డేటాని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని ఆ ఉన్న డేటాని ఇక్కడ మనకి డిస్ప్లే చేసుకుంటుంది. అంతే కదా, మన ఫైనల్ అవుట్పుట్ చూపించాలి కదా. అంటే మన ఫిల్టర్ అయింది ఏమైనా రాసుకుంటే మన ఫైనల్ అవుట్పుట్ అయితే చూపించాలి కదా. అందుకని లాస్ట్ సెలెక్ట్ అనేది మనకే చెప్పాను. సెలెక్ట్ అనేది ఏంటి? డిఆర్ఎల్ అంటారు, డేటా రిట్రీవింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదన్నా క్లియర్ అన్న. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే ఒక కాలం 2 అనేది ఒకటి ఉంది, కాలం 1 ఒకటి ఉందండి. ఓకే, 2 కాలమ్స్ ఉన్నాయి మనకి. ఓకే, కాలం 2 కాలం 1. అంటే జనరల్గా ఇది కాలం 1 ఇది కాలం 2 రాస్తే బాగుంటుంది. సరే ఏదో ఒకటి ఎందుకు రాసేసింది. ఓకే, సో ఇప్పుడు కాలం 2 ఇక్కడ ఉంది, కాలం 1 ఉంది. ఓకే, సో ఏదో ఒకటి నేమ్. సో కాలం 2లో ఏమేమి ఉన్నాయంటే మనకి 10, 20, 10, 10,
30 40 ఉంది. కాలం 1లో ఏ బి ఏ అని ఉంది. ఓకే, సో ఇదొక టేబుల్ అనుకోండి, ఇదొక టేబుల్ అనుకోండి. ఈ టేబుల్లో మనకి ఈ 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ 2 కాలమ్స్ రిలేటెడ్ గా డేటా అంతా ఇది అనుకోండి. ఇప్పుడు నేనైతే అక్కడ కొరీ రాసా. ఈ కొరీ ఏం జరగద్దో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? సెలెక్ట్, నేనేం రాశానంటే కౌంట్ 1, ఓకే, కామా, తర్వాత కాలం 2 అంటే ఇది, దానికి డిఎఫ్1 అని ఒక పేరు పెట్టుకోండి. ఫ్రమ్ టేబుల్ నేమ్ T1, ఓకే, వేర్ కాలం 1 ఈజ్ ఈక్వల్ టు ఏ, గ్రూప్ బై కాలం 2, ఓకే, హ్యావింగ్ కౌంట్ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ 1, ఓకే, ఆర్డర్ బై డిఎఫ్1 డిసెండింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్ రాశా. ఓకే, 2 రాయకూడదు, ఏదైనా ఒకటే రాసుకోవచ్చు. ఓకే, ఏదైనా రాసుకోవచ్చు, అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ. సో ఈ కొరీ ఏం చేస్తుందో కొంచెం చెప్పగలుగుతారు నాకు ఎవరైనా? ఏం చేస్తున్నారు ఈ కొరీ? నేను ఐడియా ఉందా? అహ్మద్ చెప్తాడు మనకి. అహ్మద్ ఫస్ట్ ఏది రన్ అయింది? అది చెప్పు కనీసం. రాసు ఉన్నావా? ఇప్పుడు అన్నా చెప్పమ్మా, ఫస్ట్ ఏ క్లాస్ రన్ అయింది? ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ రన్ అవుతాం, దాని తర్వాత వేర్ దాని తర్వాత గ్రూప్ బై దాని తర్వాత హ్యావింగ్ సెలెక్ట్ అనుకోండి, సెలెక్ట్ అవుతుంది. ఆ, తర్వాత హ్యావింగ్ అవుద్ది, తర్వాత హ్యావింగ్ అవుద్ది, సెలెక్ట్ ఆర్డర్ బై. చూసి చెప్తున్నా పద్ధతి కానీ అట్లా ఆర్డర్ పెట్టావు కదా. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏం జరుగుతుంది అక్కడ? అది ఆర్డర్ ఏమో కరెక్ట్ అని చెప్పావు. ఇప్పుడు ఈ క్లాస్లో ఏం జరుగుతుంది, ఈ క్లాస్లో ఏం జరుగుతుంది, ఈ క్లాస్లో ఏం జరుగుతుంది, ఈ క్లాస్లో ఏం జరుగుతుంది, నేను ఐడియా ఉందా? ఎవరికైనా అంటే ఐడియా ఉందా? సపోజ్ నేను ఇంకా చెప్పలేదు గ్రూప్ బై అవి, మీకు ఎవరికి ఐడియా ఉంటే చెప్పండి ఏం జరుగుతుంది. ఎవరికి ఐడియా అది లేదు. గ్రూప్ ఐడియా బేస్ చేసుకుంటుంది అన్న, కాలం 1 కాలం 2 గ్రూప్ బేస్ చేసుకొని డేటా ఇస్తుంది. ఇంకా ఇక్కడ ఒకటి గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం రాశానంటే టేబుల్ అలియాస్ వీ కెన్ యూజ్ ఎనీవే అంటే దీని మీనింగ్ ఏమన్నా? టేబుల్ అలియాస్ అంటే ఏంటి? టేబుల్ నేమ్ కి ఒక నిక్ నేమ్ పెట్టుకోవడం. అది ఆ టేబుల్ నేమ్ అయిన T1 ని మీరు ఇక్కడ T1 డాట్ కాలం 1 అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా T1 డాట్ కాలం 2 అని రాసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ వచ్చేసి ఆర్డర్ బై అని చెప్పేసి రాస్తున్నారు కదా, ఇక్కడ కూడా T1 డాట్ డిఎఫ్1 అని కూడా రాసుకోవచ్చు. అంటే T1 అనేది టేబుల్ అలియాస్ నేమ్ అనేది మనము ఎక్కడైనా రాసుకోవచ్చు. ఈవెన్ మన సెలెక్ట్ స్టేట్మెంట్ లో కూడా రాసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ T1 డాట్ కాలం 2 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో టేబుల్ అలియాస్ అనేది మీరు ఏ క్లాస్ అయినా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అనేది క్వశ్చన్ మీరు అడగాలి. ఎందుకు రాసుకోవచ్చు అంటే మనకి ఆర్డర్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ లో టేబుల్ ఇన్ఫర్మేషన్ కదా ఫస్ట్ అనేది. సో అందువల్ల ఏంటంటే ఈ టేబుల్ అలియాస్ నేమ్ అనేది ఏమైంది కంపల్సరీగా మన డేటా అనేది ఉంటుంది. ఓకే, కానీ నేను ఇంకోటి కూడా ఏం చెప్పాను అంటే కాలం అలియాస్ అనేది వీ కెన్ యూజ్ ఓన్లీ ఆన్ ద ఆర్డర్ బై క్లాస్ అని మొన్న చెప్పాను. ఓకే, ఆర్డర్ బై క్లాస్ ఎందుకు వాడాలనేది ఇప్పుడు మీకు అర్థమైంది. ఓకే, సో ఎందుకు ఇక్కడ ఆర్డర్ బై క్లాస్ లోనే మనము ఈ కాలం నేమ్స్ వాడాలని అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. నేను ఇక్కడ ఏం చేశాను అంటే కాలం 2 యాజ్ డిఎఫ్1 అని రాశాను. ఓకే, ఈ డిఎఫ్1 ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడ రాయిస్తా నేను వేర్ డిఎఫ్1 ఈజ్ ఈక్వల్ టు వేర్ డిఎఫ్1 ఈజ్ ఈక్వల్ 10 అని రాసుకోవచ్చు. నేను ఇక్కడ రాయిద్దా రాయకూడదా? అండ్ డిఎఫ్1 ఈక్వల్ టు
20 అని రాస్తాను. రాయొచ్చా రాయకూడదా? అంటాము రాయకూడదు. ఎందుకు? ఆ, ఎందుకంటే కాలం అలియాస్ ఓన్లీ ఆర్డర్ బై క్లాస్ లో ఒకటే యూజ్ చేయొచ్చు. ఇది ఎందుకు అంటున్నాడు? ఎందుకు ఎందుకంటే సెలెక్ట్ స్టేట్మెంట్ లో రాస్తాం కదన్న కాలం అలియాస్ అనేది, ఉమ్, అది హ్యావింగ్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది కదా సెలెక్ట్ క్లాస్ అనేది, ఉమ్. అందువల్ల అన్న. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అంటే మీరు అలియాసెస్ కానీ లేకపోతే క్లాసెస్ కానీ ఏదైనా కానీ మీరు అర్థం చేసుకొని రాసుకోవాలి. అది నా కాన్సెప్ట్. ఓకే, మీరు కానీ ఈ కొరీ కానీ రాయగలిగితే మీరు ఏ కొరీనే రాయగలుగుతారు. ఓకే, సో ఆల్మోస్ట్, ఎందుకనంటే ఇది చాలా పవర్ఫుల్ కొరీ అండ్ దీనివల్ల యూసేజ్ చాలా ఉంటుంది అనమాట మామూలుగా. ఓకే, డైలీ మనం చాలా వాటిలో ఈ కొరీస్ వాడుతూ ఉంటారు. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొకటి క్వశ్చన్ కూడా అడుగుతాను. ఓకే, నేను హ్యావింగ్ కౌంట్ ఆఫ్ 1 అని చెప్పేసి ముందు రాసి తర్వాత గ్రూప్ బై తర్వాత రాయొచ్చా? అది కూడా రాయదు. ఎందుకు రాయకూడదు అంటే మనం కౌంట్ చేస్తున్నాం. అసలు ఈ కొరీ ఏం చేస్తుందని చెప్తా ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇదైతే క్లియర్ అయింది కదా మీకు. టేబుల్ అలియాస్ అనేది ఎక్కడైనా మనం వాడుకోవచ్చు అనేది మీకు క్లియర్ అయింది. అదే విధంగా కాలం అలియాస్ అనేది వీ కెన్ యూజ్ ఓన్లీ ఆన్ ద ఆర్డర్ బై క్లాస్, అది కూడా మీకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇవేంటిది అంటే అది చెప్తాను ఆగండి. ఫస్ట్ మీకేం చెప్పానమ్మా, ఈ క్లాసుల్లో ఏది రన్ అయిద్దని చెప్పాను, ఈ కొరీలో ఫ్రమ్ క్లాస్ రన్ అయిద్దని చెప్పాను. ఓకే, ఫ్రమ్ క్లాస్ లో ఇక్కడ ఏంది టేబుల్ 1. ఓకే, దట్ ఈస్ T1 టేబుల్. ఈ T1 టేబుల్ ఫస్ట్ రన్ అయిపోయింది, మనకి డేటా అనేది ఇప్పుడు మీ కాడ ఉంది. ఓకే, సో నేనేం చేస్తున్నాను, నెక్స్ట్ మన క్లాస్ ఏంది రన్ అయ్యేది, వేర్ క్లాస్ రన్ అయిద్దని చెప్పాను. ఓకే, సో వేర్ క్లాస్ నేను ఏం చేశానండి, కాలం 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాశాను. దీని మీనింగ్ ఏంది, వేర్ కాలం 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇది మన టేబుల్ కదా. ఓకే, వేర్ కాలం 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మనకి ఏ డేటా వస్తుందండి? కాలం 1లో ఓన్లీ ఏ ఉన్న డేటా వస్తుంది అన్న. రైట్, అంటే ఎక్సెప్ట్ 10B అనేది ఈ రికార్డ్ తప్ప రిమైనింగ్ అంతా డేటా వస్తుంది. అంతేనా? ఇక్కడ చూడండి 10A 20A 10A. ఓకే, ఇక్కడ అంటే ఐ మీన్ నేను కాపీ పేస్ట్ అని పైన మీకు అర్థం కాదు ఇక్కడ రాశాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏం చేస్తుంది, బి తప్ప రిమైనింగ్ ఉన్న వాల్యూస్ అంతా మనకి వచ్చేది. ఓకేనా? సో ఇక్కడ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ నేనేం చేశాను అంటే గ్రూప్ బై కాలం 2 అని రాశాను. ఓకే, గ్రూప్ బై కాలం 2 అంటే ఏంటంటే గ్రూప్ బై కాలం 2. కాలం 2 ఏందమ్మా ఇది. ఓకే, దీన్ని గ్రూప్ బై అంటే ఏం చేస్తుంది, ఇది గ్రూప్ బై అంటే ఏం చేస్తుందంటే గ్రూప్ చేస్తుంది. అంటే 10 అన్నిటిని ఒక దాంట్లో గ్రూప్ చేయటం, 20s అయితే ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఒక గ్రూప్ చేయటం, 30s ఎన్నైతే ఉన్నాయో అన్ని గ్రూప్ చేయటం, 40s ఎన్నైతే ఉన్నాయో అవన్నీ గ్రూప్ చేయటం. ఓకే, సో గ్రూప్ చేసిన తర్వాత నేను ఏమంటున్నానంటే హ్యావింగ్ కౌంట్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 1 అంటుంది. ఓకే, సో హ్యావింగ్ కౌంట్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 1 అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది అంటే గ్రూప్ బై కాలం 2 అంటే ఇదేం చేస్తుందంటే గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇక్కడ అర్థం చేసుకున్న తర్వాత మీకు చెప్తాంటే. ఓకే, గ్రూప్ బై అంటే ఏం చేస్తుందంటే 10 ఎన్ని ఉన్నాయి అని చెప్పచ్చు. ఓకే, 10 అంటే గ్రూప్ బై లాస్ట్ మనం రాసేదే మనం కౌంట్ రాసుకుంటాం అనమాట. ఓకే, గ్రూప్ బై కౌంట్ ఆఫ్ కాలం 2 అని రాస్తే అంటే హ్యావింగ్ క్లాస్ మనం రాసుకోలేదు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గ్రూప్ బై కాలం 2 రాసేసి తర్వాత కౌంట్ ఆఫ్ 1 అని చెప్పి రాశాను అనుకోండి. ఓకే, అదేం చేస్తుందంటే గ్రూప్ లో ఇదంతా చూస్తుంది. 10లో ఎన్ని ఉన్నాయమ్మా, 10లో ఎన్ని ఉన్నాయి, 2 10s అవునా? అదే విధంగా 20s ఎన్ని ఉన్నాయి, 1 10. అదే విధంగా 30s ఎన్ని ఉన్నాయి, 3 30. ఓకే, 40s ఎన్ని ఉన్నాయి, 140. ఓకే, అంటే గ్రూప్ బై కాలం 2 అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు అర్థం చేసుకున్నామా, ఇక్కడ మనకి కౌంట్ అనేది రాసాం ఇక్కడ. ఓకే, కౌంట్ ఆఫ్ 1 అని చెప్పి ఆ కాలం కి ఏదైతే గ్రూప్ చేసామో ఆ గ్రూప్ లో ఎన్ని కాలం అది ఎంత డేట్ అని ఏమేమి గ్రూప్ దాని కౌంట్స్ ఉన్నాయంటే చెక్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే దాని కౌంట్ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఎన్ని వచ్చే కౌంట్స్ అంటే 10 20 30 40. ఓకే, సో ఇలా మనకి వచ్చే కౌంట్.
సో ఈ కౌంట్ లో నుంచి మళ్ళీ నేనేం చేస్తున్నా అంటే హ్యావింగ్ కౌంట్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 1 అంటే కౌంట్ ఆఫ్ 1 లో ఏ అయితే మన కౌంట్స్ వచ్చాయో ఓకే ఆ కౌంట్ లో గ్రేటర్ దాన్ 1 కంటే ఎక్కువ ఉన్నాయి మాత్రమే కావాలి అంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, గ్రేటర్ దాన్ 1 అంటే ఏం జరుగుతుందండి, ఇక్కడ 1 కంటే ఎక్కువ ఏముందండి, కౌంట్ ఆఫ్ 1 అంటే ఇది కదా, ఈ డేటా కదా, కౌంట్ ఆఫ్ 1 ఈ రో కదా, ఐ మీన్ ఈ కాలమ్స్ కదా. సో 2 10 ఓకే 3 30 ఇవి రెండు మాత్రమే వస్తాయి. ఎందుకనండి 110 అనేది ఏంది 1 కంటే చిన్నదే పెద్దదా? గ్రేటర్ దాన్ 1 అంటే ఎక్కువ ఉండాలి కదా, అంటే 1 కంటే ఎక్కువ ఉండాలి అంతే కదా. ఈక్వల్ రాయాలి, ఈక్వల్ రాస్తే డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయండి గుర్తుపెట్టుకోండి. గ్రేటర్ దాన్ 1 రాస్తే ఏంటంటే మనకి డూప్లికేట్ ఎన్నైతే ఉన్నాయో అవి మాత్రం చూపిస్తాయి. అంటే ఇక్కడ మనకి ఏదైతే డూప్లికేట్స్ ఉన్నాయో ఆ రికార్డు మాత్రం ఇక్కడ మనకి చూపిస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఏం డౌట్ Hmm. కౌంట్ ఆఫ్ 1 అని మెన్షన్ చేశాం కదా నా సెలెక్ట్ లో. అది కౌంట్ అనేది ఒక ఆపరేటరా లేకుంటే ఎలా అనేది? అవును, కౌంట్ అనేది మామూలుగా ఒక ఆపరేటర్. ఓకే, కౌంట్ ఓకే. తర్వాత వచ్చేసి ర్యాంకులు, టెన్త్ ర్యాంకులు, ఇంకా చాలా ఉంటాయి, ఇంకా చాలా వస్తాయి, ఇంకా కౌంట్లు. సో కౌంట్ ఆఫ్ 1 అంటే మనకి సపోజ్ కౌంట్ ఆఫ్ 2 ఇస్తే అది కౌంట్ ఆఫ్ 2 గ్రేటర్ దెన్ ఇచ్చినప్పుడు ఏ అయితే 2 గ్రేటర్ దెన్ ఉందో అది మాత్రమే తీసుకుంటుందా? కౌంట్ ఆఫ్ 1 అన్నా స్టార్ అన్నా ఏదైనా రాస్తుంది, స్టార్ కూడా రాసుకోవచ్చు. ఓకే, 1 అంటే ఏం జరగదంటే ఇప్పుడు సెలెక్ట్ టేబుల్ నేమ్ రాశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో నాకు 10 రికార్డ్స్ తీసుకోండి. ఓకే 10 రోస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడైతే సెలెక్ట్ 1 ఫ్రమ్ ట్యాబ్ అని కొడతావు, 10 రోస్ ఉన్నాయి కదా. ఇది ఏం చేస్తుందంటే 1 అనేది ఏంటంటే ఇది జస్ట్ ఒక వాల్యూ Column ఇచ్చి ఓకే, అంటే ఇది ఒక Okay. కాలం లాగా ట్రీట్ చేసుకుని 1 అనేది కాలం క్రియేట్ ఒకటి అయ్యి దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు 10 రోస్ ఉన్నాయి కదా, ఒకటి ఓకే ఒకటి 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 అంటే 10 డిస్ప్లే అవుతుంది. అర్థం అవుతుందా? అదే మీకు ఓకే 100 యా rows వస్తే 100 డిస్ప్లే అవుతుంది. అప్పుడు నువ్వు జస్ట్ కౌంట్ ఆఫ్ 1 అంటే ఏంటిది, నీ కాలంలో ఉన్న కౌంట్ ని చెక్ చేస్తున్నావు. అర్థం అవుతుందా? అలా ఓకే కాకుండా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తారంటే కౌంట్ ఆఫ్ 1 కాకుండా మీరు టేబుల్ కౌంట్ చెక్ చేయడానికి కౌంట్ ఆఫ్ 1 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కాలం 2 అని ఇచ్చారంట. ఓకే ఓకే, ఇప్పుడు కాలం 2 లో ఉండేవన్నీ ఇస్తాయి. కాలం 2 లో ఉన్న కౌంట్ అంతా ఇస్తుంది. కానీ కొన్ని కేసుల్లో ఏం జరుగుతుందంటే నల్ల వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఓకే మీకు కౌంట్ చెక్ చేసి అది నేను కరెక్ట్ గా ఇవ్వాలి. అర్థమవుతుంది? ఈ పాయింట్ అర్థం కాలేదురా. ఇప్పుడు కౌంట్ ఆఫ్ నల్ ఇచ్చారు కదా. ఇప్పుడు కౌంట్ ఆఫ్ అంటే నేను నల్లేవలా అంటే కౌంట్ ఆఫ్ అంటే కాలం 2 అని రాశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 5 ఎన్ని ఉన్నాయి, మొత్తం 5 రికార్డులు ఉన్నాయి. సో 5 రోస్ ఉన్నాయి ఈ టేబుల్లో. ఓకే, ఏమేమి ఉన్నాయి కాలం 2 లో 1 1 1 ఓకే 1 1 1 1 కాదు, ఇక్కడ కాలం 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 అను ఏదో సంథింగ్ సమ్ వాల్యూస్ ఉన్నాయి. సో నల్ వాల్యూ గానే ఉంది. నల్ వాల్యూ కూడా ఉందనుకోండి. ఓకే, ఓకే సో మీరు కౌంట్ ఆఫ్ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ కాలం 2 ఫ్రమ్ టేబుల్ నేమ్ రాసుకోండి. 4 రోస్ చూపిస్తుంది. ఓకే సో నల్ వాల్యూస్ అనేది కౌంట్ చేయదు. ఓకే అంటే అది కూడా ఒకటి చెప్తాను. కొన్ని డేటా బేస్లో 90 కొన్ని డేటా బేస్ 40 కౌంట్ చేస్తాను. మీ వాయిస్ అప్పుడప్పుడు లోలో వెళ్ళిపోతుంది నా. అవునా? ఆ, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు చాలా బెటర్ ఉంది. నేనేమంటున్నానంటే ఒక్కొక్క డేటాబేస్ లో నల్స్ కూడా కౌంట్ చేస్తుంది, కొన్ని డేటాబేస్ లో నల్స్ కౌంట్ చేయదు అంటున్నా. ఓకే ఓకేనా? Yeah. సో నల్ల హ్యాండ్లింగ్ కూడా ఎట్లా చేయాలి, ఆ కౌంట్స్ కూడా ఎట్లాగా ఏంది అనేది మీకు మళ్ళీ నేను చెప్తానులే. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో మీరు Okay. ఏంటంటే బెటర్ ప్రాక్టీస్ కి ఎప్పుడు కూడా ఏంటంటే కౌంట్ 1 అనేది రాసుకుంటే మనకి నల్స్ ఉన్నా ఏమున్నా మనకు సంబంధం లేదు అసలు. ఆ డేటాబేస్ లో ఏ డేటా ఉందో మనకి ఆ డేటాబుల్స్ లో మనకి ఏముందో మనకు సంబంధం లేదు. జస్ట్ కౌంట్ 1 అని రాసుకుంటే
ఆ టేబుల్లో ఇంకా అన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? సో అంటే టేబుల్, సో మీరు కింద రాసింది సెలెక్ట్ కౌంట్ 1 అంటే, సో మనకి పైన టేబుల్ ట్యాబ్ 1 అని ఉంది కదా, సో దాంట్లో ఎంటైర్ టేబుల్లో ఉండే రోస్ అన్ని కౌంట్ చేస్తుందా? అంతే కదా మరి. అదే కదా, ఈ సో టేబుల్లో మనకేమవునాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే. ఈ సో సపోజ్ ఒక మాక్సిమం కౌంట్ ఏది ఉంటే అది ఇస్తుంది ఆ టేబుల్లో, అంతే కదా? సపోజ్ మనకు 2 కాలమ్స్ ఉన్నాయి, కాలమ్ 2 అండ్ కాలమ్ 1. ఉమ్, సో కాలమ్ 2కి వచ్చేసి ఒక నల్ వాల్యూ ఇచ్చేసి కాలమ్ 1కి వచ్చేసి అన్ని వాల్యూస్ ఇచ్చినప్పుడు, కౌంట్ ఆఫ్ 1 ఇచ్చినప్పుడు అది ఏదైతే మాక్సిమం కాలమ్స్ కి డేటా ఉందో అది మాత్రం కౌంట్ ఇస్తుంది. అది మాక్సిమం వాల్యూస్ అనేది కన్సిడర్ కాదు కదా. అది కాన్సెప్ట్ మాక్సిమం ఏంటంటే రోస్. ఓకే బ్యాక్గ్రౌండ్ లో దానికి తెలుసు అనమాట ఎన్ని రోస్ ఉన్నాయి అనేది. సిస్టమ్ కి తెలుసు కదా, అది నల్లో ఉండేది మనకు తెలియదు, సిస్టమ్ తెలియదు. కానీ సిస్టమ్ కి తెలిసి ఏంటంటే ఎన్ని రోస్ అంటే బ్యాక్గ్రౌండ్ లో రో ఐడి అనేది ఒక క్రియేట్ అయింది. అఫ్కోర్స్ ఇది ఓకే నల్లా లేకపోతే ఏదైనా వాల్యూస్ అనేది అది అదే అదంతా అది అడ్వాన్స్డ్ టాపిక్స్ అనమాట. చెప్తాను, అది రో ఐడీస్, ఓకే రో ఓకే. నమ్స్ అవన్నీ ఉంటాయి. అంటే జనరల్ గా ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇన్సర్ట్ అని చెప్పి రాస్తారో టేబుల్లోకి, ఎప్పుడైతే ఓకే మీరు ఇన్సర్ట్ కమాండ్ రాసి 10 అని చెప్పి ఎంటర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఒక రో ఐడి అనేది బ్యాక్గ్రౌండ్ లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఎన్ని ఓకేనా. అంటే సిస్టమ్ తెలుసు అనమాట. ఓకే, ఎన్ని ఈ టేబుల్